ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే నాకు చెప్పి వెళ్లాల్సిందే. సరే, నాకు తల పగిలిపోతుంది. ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అదితి, గౌతమ్ గారికి కాఫీ అంట పెట్టివు. నేను నిన్ను అడిగితే నువ్వు తనకు చెప్తావేంటి? ఇక నుంచి మీ బాధ్యతలన్నీ తనే చూసుకోవాలి కదా. తనెందుకు చూసుకుంటుంది? నేను తాళి కట్టింది నీకు. త్వరలో మనం విడిపోతున్నాం. తర్వాత మీరు తాళి కట్టబోయేది తనకే కదా. అప్పుడు మీ భార్యగా అదితినే మీ పనులన్నీ చెయ్యాలి. అప్పటి సంగతి అప్పుడు. ఇప్పుడు నువ్వే నా భార్యవి. నా పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఇన్ని రోజులు ఎలా చేశావో ఇప్పుడు అలాగే చెయ్యి. అదేంటి గౌతమ్, తను రియలైజ్ అయ్యి నీకు డివోర్స్ ఇవ్వడానికి రెడీ అయ్యి నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకిస్తున్నందుకు నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? నేనున్నాను కదా, నీకేం కావాలో నేను చేస్తాను. ఇది మా భార్యాభర్తల మ్యాటర్. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. ఇందులో నీ జోక్యం అనవసరం. 2 రోజుల్లో మీరు విడిపోతున్నారా? ఇంకా మీరు భార్యాభర్తలేంటి? ఇంకా మేం విడిపోలేదు నాన్నమ్మ. మేం విడిపోయే వరకు మేమిద్దరం భార్యాభర్తలం. మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడానికి నేను ఇష్టపడను. నాకు కాఫీ కావాలి. ఇదే కాదు, నా ప్రతి పని నువ్వే చేయాలి. నువ్వు మాత్రమే చేయాలి. అమ్మా అదితి, ఆంటీ, చూసారా ఆంటీ, గౌతమ్ ఎంత మాట అన్నాడు. వాళ్ళ మధ్య నేను అనవసరమంట. అంటే నేను పరాయిదన్నా ఆంటీ? చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో మీ కళ్ళు ముందే పెరిగాను కదా. నేనెప్పుడు గౌతమ్కి దూరం అయ్యాను ఆంటీ? వాణ్ణి కనిపించిన నేనే వాడి పెళ్లి తర్వాత దూరం అయ్యానమ్మా. మీరైనా చెప్పండి అంకుల్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గౌతమ్ని ఇష్టపడ్డాను. తనే నా భర్త, నేనే తన భార్య అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరి ముందో నన్ను పరాయిదాన్ని చేసేశాడు. కనీసం నేను బాధపడతానని కూడా గౌతమ్ ఈ ప్రపంచంలో నాకందరికంటే గౌతమే ఎక్కువ. ఆంటీ, అంకుల్, మీకిప్పుడే చెప్తున్నాను, గౌతమ్ లేకుండా నేను బతకలేను. మీరేం చేస్తారో నాకు తెలీదు. వీలైనంత త్వరగా ఆ విడాకులు వచ్చేలా చేయండి. వెంటనే నాకు గౌతమ్కి పెళ్లి చేయండి. అంతే.
ఏంటండి ఇది? మొన్న మీరన్నట్టు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. గౌతమ్ విడాకులిస్తే అహల్య ఇబ్బందుల్లో పడుతుంది. గౌతమ్తో పెళ్లి కాకపోతే అదితి బాధపడుతుంది. ఇప్పుడు మనమేం చెయ్యాలి? చేయడానికి మన చేతుల్లో ఏముంది సుభద్ర? ఏంటమ్మా ఇది? నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు కష్టాల్లో పెరిగావు, కష్టాల్లోనే బతికావు. ఇన్నాళ్ళకు నీకు పెళ్ళై ఒక మంచి కుటుంబానికి కోడలయ్యావనుకుంటే ఈ విడాకులేంటమ్మా? నీ భర్తతో నువ్వు విడిపోవడం ఏమిటమ్మా? దేవుడు నా తలరాతని అంతే రాశాడు పంతులు గారు. ఇది కేవలం నా దురదృష్టం తప్ప ఎవరు కావాలని చేస్తున్నది కాదు. నన్ను ఆ కుటుంబం చాలా బాగా చూసుకుంది, ఇన్నాళ్ళు ఇంట్లో ఉండనిచ్చింది. అలాంటి కుటుంబం నా వల్ల ఇబ్బంది పడకూడదు. అందుకని నువ్వు మళ్ళీ అనాథవవుతావా తల్లి? ఇంకా కష్టాలు పడతావా? నా రాత అదే అయినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోను పంతులు గారు? అయినా కష్టాలు నాకు కొత్త ఏమీ కాదు కదా, అలవాటైన జీవితం. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నీ జీవితం బాగుండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని రోజు ఆ దేవునికి పూజ చేయడం తప్ప నేనింకే సాయం చేయలేనమ్మా.